హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు చుక్కాకు చట్నీ చేసుకునే విధానం. చుక్కాకుతో పాటు దాని కాడలు, లేత కాడలు కూడా మంచిగా వేసేసుకుంటే కనుక మనకు మంచిగా అనేది చట్నీ అనేది రుచిగా వస్తుంది. నేను కొన్ని వాటర్లో కొంచెం కల్లుప్పు వేసేసి ఆ విధంగా కాడలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర అనేది వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా వేయించి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు 2-3 సార్లు కడిగిన చుక్కాకు అనేది ఖాళీ దేవి వేస్తే చాలు, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు ప్లేట్ అనేది వేసేసుకోవాలి. ఆ విధంగా వేసేస్తే కన్నా వాటర్ అనేది వచ్చేసి మంచిగా చుక్కాకు అనేది ఉడికిపోయింది చూడండి. దాంట్లోనే ఉడికేటప్పుడు ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అనేది వేసేసి దాంట్లోనే పచ్చిమిరపకాయలు వేయించి పెట్టినవి, ఉల్లిగడ్డ వేయించినది, కొంచెం కల్లుప్పు వేసేసి మంచిగా కచ్చా పచ్చిగా దంచేసుకొని మనం చుక్కాకు ఉడకబెట్టిన దాంట్లో కలిపేసుకుంటే కనుక చుక్కాకు చట్నీ